ఎన్నో విశేషంగా వెలసి జిల్లా యంత్రాంగం సాదర స్వాగతం. తర్వాత వీళ్ళు వచ్చారు. चला उदय में चित्र స్వచ్ఛ భారత్ అభియాన్లో భాగంగా భారతదేశం మొత్తం ఏదైతే మన గార్బేజ్ ఉందో దాన్ని జీరో రెసిడ్యూ చేయాలి. ప్లాస్టిక్ కావచ్చు, పొడి చెత్త కావచ్చు, తడి చెత్త కావచ్చు, అన్నీ ఒక ఎనర్జీ కింద మారాలి. అందుకోసం భారతదేశం మొత్తంలో ఈరోజు మెయిన్ ప్రాబ్లం వచ్చి ఎయిర్ పొల్యూషన్. ఎయిర్ పొల్యూషన్ని మున్సిపల్ వెహికల్స్ అంటే మీకు తెలుసు ఎక్కువ లోడ్ వేసుకుంటారు, ఆ డీజిల్ పాత బండ్లు ఉంటాయి, దానివల్ల ఎక్కువ ఎయిర్ పొల్యూషన్ అవుద్ది. అందుకోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మన మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు మన స్వచ్ఛ ఆంధ్రాలో సంబంధించి ఈరోజు ఆంధ్రప్రదేశ్ మొత్తం అన్ని మున్సిపల్ కార్పొరేషన్స్ లో, నగర పంచాయతీల్లో అన్నింటిలో కానీ ఈవీ వెహికల్స్, డీజిల్ కాకుండా ఈవీ వెహికల్స్, దీంట్లో ఆ వెహికల్స్ లోనే తడి చెత్త, పొడి చెత్త, అలాగనే ఏదైతే మెడికల్ వేస్ట్ ఉందో అవన్నీ డివైడ్ చేసి తీసుకెళ్లే ఒక ప్రక్రియ తయారు చేశారు. అయితే ఇప్పుడు ఏంటండి, అది ఎప్పటి నుంచో చేస్తుంది కదా మున్సిపల్ పని, ఇప్పుడేం కొత్తగా చేస్తున్నది ఏంటి? ఒకటి, ఎయిర్ పొల్యూషన్ కోసం ఈవీ వెహికల్స్ తేవడం. రెండోది, ఈ వెహికల్స్ కొనడానికి భారం మున్సిపల్ కార్పొరేషన్ పైన కాదు, ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నారో ఆ కాంట్రాక్టర్ ఈ వెహికల్స్ కొని పెడతారు, మనం ఓన్లీ సర్వీస్ ఛార్జ్ ఇస్తాం. అయితే గతంలో అయితే వెహికల్స్ కొంటాం, ఉదాహరణకి ఒక 5 కోట్లు పెట్టి వెహికల్ కొంటే సంవత్సరానికి 20% తరుగుదల ప్రకారం 5 సంవత్సరాలు పోతే ఆ వెహికల్ వాల్యూ జీరో అయిపోతుంది. కానీ ఇప్పుడు ఈ వెహికల్స్ మనవి కావు కాబట్టి ఆ తరుగుదల ఖర్చు మన పైన లేదు, రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్ మన పైన లేదు, ఆపరేషన్ కాస్ట్ ఓన్లీ మనం ఏం చేస్తున్నాం 69,000 పర్ మంత్ ఇస్తున్నాం. డీజిల్ లేదు, మ్యాన్ పవర్కి లేదు, డ్రైవర్ కాస్ట్ లేదు, రిపేర్స్ లేవు, తరుగుదల లేదు. ఇది మున్సిపల్ కార్పొరేషన్కి వచ్చే ఒక చాలా సౌకర్యం. ఇది ముందు డబ్బు సేవింగ్ ఒకటి, సౌకర్యం ఒకటి.